అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు, వర్షాలు పడుతున్న సమయంలో మొక్కజొన్న కంకులకు ఎంతో ఫేమస్ ఉంటుంది ఈ ఆర్మూర్ ప్రాంతం. ఆర్మూర్ ప్రాంతంలో ముందుగానే మొక్కజొన్న పంటను వేస్తారు. ఏప్రిల్ చివరి మాసంలో మొక్కజొన్న పంటను వేస్తే ఇప్పుడు మక్కబుట్ట ఏదైతే తినడానికి వస్తుంది, ఇక్కడ రైతులు కూడా మక్కబుట్ట అమ్మి దాన్ని మార్కెట్కు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, మక్కబుట్టలు కూడా ప్రతి రైతు తన చేనులో నుండి బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికి సంబంధించి మక్కబుట్టలు అయితే ఇప్పటికే, ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు మక్కబుట్టలు తింటే రుచి అదరగా ఉంటుంది. దానికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ రైతు ఉన్నారు, తన అంకాపూర్లో తన 4 ఎకరాల వ్యవసాయ పొలం కౌలుకు తీసుకొని చేస్తున్నాడు. బిచ్కుంద నుండి ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పి అసలు అదే వారిని అడుగుదాం. చెప్పండి, ఇది మీరు ఎన్ని ఎకరాలు మొక్కజొన్న పంట కౌలుకు చేస్తున్నారు? ఏంది అసలు, ఎక్కడి నుండి వచ్చావు? 4 ఎకరాలు ఇక్కడ బిచ్కుంద సైడ్ మద్నూర్ మండల్ సలాబాద్పూర్, అక్కడ నుంచి వచ్చాం. ఇక్కడ చేస్తున్నాం కౌలుకి 4 ఎకరాలు. ఓకే, అంటే ఇప్పుడు 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నావు. ఏంలా నీకు ఒక ఎకరానికి మక్కబుట్ట అమ్ముతే ఎంత వస్తుంది? ఒక ఎకరానికి వస్తాయి ఒక 70-80 వేలు వస్తాయి. ఒక ఎకరానికి మక్కబుట్ట అమ్మితే 70 వేలు వస్తాయా? ఎన్ని ఎకరాలు అంటే నువ్వు ఎకరానికి కౌలు ఎంత ఇస్తున్నావు? కౌలు 20-25 ఇస్తాం. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు, ఇక్కడ రైతులైతే దీనికి అంతటికి సంబంధించి మొక్కబుట్ట తీసుకొచ్చి బయటకు తీసుకొస్తున్న పరిస్థితి. తెలంగాణలో అత్యధికంగా ఫేమస్గా ఉండే మొక్కజొన్న కంకులు నిజామాబాద్ నుండి ఇక్కడ నుండి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఈ సమయంలోనే వెళ్తున్నాయి. ఇక్కడ రైతులు కూడా, కూలీలు కూడా మొక్కజొన్న చేనుల నుంచి మొక్కబుట్టలు తీసుకొచ్చి అదే ఆటో ట్రాలీలోకి పంపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఆటో ట్రాలీలో దాన్ని పంపిస్తుంటే మార్కెట్కు తరలిస్తారు. మార్కెట్కు తరలించినప్పుడు వారు దానికి సంబంధించిన రేటు ప్రకారం అక్కడ అమ్ముతుంటే ఒక్కొక్క ఆటోకు 2,000, 3,000, 4,000 ఇట్లా పరిస్థితులను ప్రభావాన్ని బట్టి అక్కడ డిమాండ్ సప్లైని బట్టి ఆ ప్రాంతంలో ధర అధికంగా హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయంకు అనుగుణంగా ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా మొక్కజొన్న సాగు చేస్తారు. అందులో అంతర పంటగా పసుపులో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేస్తారు. ప్రధానంగా కేవలం మొక్కజొన్న బుట్ట కోసం సాగు చేసే పంట అయితే మాత్రం పూర్తిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 30,000 ఎకరాలకు పైగా సాగు అవుతుంది. అందులో అంతర పంటగా ఏదైతే పసుపులో అంతర పంటగా వేసే మొక్కజొన్న మరో 30,000 ఎకరాలు ఉంటుంది. పూర్తిగా ఈ మొక్కజొన్న పంటలు మక్కబుట్ట కోసమే సప్లై చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని అందరికీ కూడా పూర్తి స్థాయిలో మొక్కజొన్న పంటను సప్లై చేస్తూ తమ లాభాలను అయితే గడిస్తున్నారు. ఎందుకంటే రైతు ఒక ఎకరానికి మొక్కజొన్న పంట వేసినప్పుడు దానికి బుట్ట రూపంలో అమ్మినప్పుడు సుమారు 50 నుండి 70 వేల రూపాయల వరకు సీజన్లో వస్తుంది. అయితే ఎందుకంటే ఈ సీజన్లో భారీగా మొక్కజొన్న పంట వచ్చినప్పుడు మాత్రం మాకు ధర తగ్గుతుంది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంటలకు భారీగా గిరాకీ ఉంది. ఈ బుట్ట పంట అమ్మే సమయానికి రైతాంగానికి ఎక్కడా లేని, అంటే వర్షాలు అధికంగా పడితే మొక్కజొన్న కంకులకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. కాబట్టి వర్షాలు పడ్డప్పుడే మొక్కజొన్న కంకులు అమ్ముకుంటే దానికి సరైన డిమాండ్ ఉంటుంది. అందులో చల్లగా వాతావరణం ఉన్నప్పుడు దీన్ని వేడివేడిగా మొక్కజొన్న కంకులు తింటారు. కాబట్టి ఖచ్చితంగా మొక్కజొన్న పంటలు ఈ సమయంలోనే అమ్ముకుంటే రైతులకు లాభాలు ఉంటాయని చెప్పి రైతు చెప్తున్న పరిస్థితి ఇది. Student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. మొక్కజొన్న వ్యాపారం అయితే జోరుగా సాగుతున్న నేపథ్యంలో వ్యాపారస్తులు ఏమనుకుంటారు? అయితే మొక్కజొన్న పంటనైతే మార్కెట్లోకి వచ్చిన తర్వాత వారు అమ్ముకోవడానికి వ్యాపారస్తులు వారి వివిధ రకాలుగా దానికి అందరికి సంబంధించి తీసేసి దాన్ని మార్కెట్కి తరలించే విధంగా వారికి అనుగుణంగా ఉండే విధంగా వారు బుట్టను రిక్కి తీసుకుపోతున్నారు. ఒక్కొక్క వ్యాపారస్తుడు ఎంత కొనుక్కుంటున్నారు, ఏంది ఏలా ఉంటుంది అనే దానికి సంబంధించి అడుగు. చెప్పండి, మీరు ఎన్ని మొక్క బుట్టలు కొన్నారు? ఏంది అసలు? 150 మొక్క బుట్టలు కొన్నాము. 14 కాడికెళ్ళి 100కు 1400. 100కు 1400. అయితే ఇక 15-20 రూపాయలు ఒకటి మాకు అమ్ముడిపోతుంది. అంటే మీరు దీన్ని అంతా తీసి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? మొక్క బుట్ట కాస్తాం, కాల్చి అమ్ముతాం. 20 రూపాయలు ఒకటి, 20 రూపాయలు ఒకటి అమ్ముతాం. 20 రూపాయలు ఒకటి అమ్మితే మీకు ఏమైనా లాభం ఉంటుందా? ఉంటుంది, 500-600 ఉంటుంది. అంతే ఉంటుందా? ఉంటుంది. రోజంతా కష్టపడాలిగా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడాలి. ఇక్కడ తీసుకుపోయి అమ్ముతావు ఇది? నిజామాబాద్. మరికొంతమంది అయితే ఉన్నారు, వారు వ్యాపారం అయితే
చేసుకోవాలి కనుక ఇక్కడ డజన్ల కొద్ది మక్క బుట్ట అయితే అమ్ముతున్న పరిస్థితిని వారిని అడుగుదాం. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? ఇది ఎట్లా అమ్ముతున్నారు? ఎట్లా డజన్ అమ్ముతున్నారు? డజన్ 120 రూపాయలు. 120 రూపాయలు. ఇది ఎంత కొన్నావు నువ్వు? ఇది 10,500 కొన్నా. 10,500. 10,000. ఒక ట్రాలీ ఆటో 120కి డజన్ 120 రూపాయలు. లాభం ఉంటుందా? లాభం వస్తుంది, లేకపోతే పోతాయి. అంటే ఎన్ని డజన్లు అయితే అని అందా కొద్దిగా ఉన్నావా? ఎట్లా కొన్నావు? అట్లా అందాతోటి కొనేస్తాం. వెళ్తే 500 వెళ్తాయి, లేకపోతే ఆడికాడికి అవుతాయి. రోజు ఇది కచ్చదందా కదా? ఇది ఖచ్చితంగా ఒకనాడు వెళ్తే ఒకనాడు వెళ్ళాయి. 500 1000 రూపాయలు వెళ్తాయి, లేకపోతే లేదంత. మొత్తానికి మరోవైపు చూడొచ్చు, వ్యాపారులు వస్తే కొనుక్కపోయిన పరిస్థితి ఉంది. అమ్మ, ఇది ఎక్కడికి కొనుక్కోబోతున్నావు? నిజామాబాద్. ఏం చేస్తావు? ఇది అమ్ముతాం కాల్చి అమ్ముతావా? ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి ఖర్చు అవుతుంది కదా? ఏం చేయాలి మరి? ఎంత కొన్నావు ఇది? అది డజన్ ఎట్లా కొన్నావు? డజన్ లెక్క కాదు అది. అవి 1200కు 100. 1200కు 100 కంకుల. మొత్తానికి చూడొచ్చు, ఒక 1200 రూపాయలకు 1400 రూపాయలకు 100 కంకుల చొప్పున కొంటున్నామని చెప్పి వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. రైతాంగం దగ్గర ఏదైతే దీనికి సంబంధించి మరో వ్యాపారస్తులు ఉన్నారు. అమ్మ, ఇది నువ్వు ఏం తీసుకోబోతున్నావు నుంచి? మొక్కలు ఏం చేస్తావు? ఇది కాల పెడతా, కాల్చి అమ్ముతావా? కాల్చి అమ్ముతా, ఉడక పెడతా. ఎంత కోట వస్తుంది? రేటు బాగా ఉంది. 10 రూపాయలు కూడా పోతుంది కాయలు. 10 రూపాయలు కూడా. మాకేం పడతలు పడుతుంది సామెడ. మీరెంత అమ్ముతారు? ఈడ బాగా రేటు ఉంటే ఆడ 20 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు అట్లా అమ్ముకుంటున్నాయా. ఈడ కాయలు బాగా రేటు ఉంది కదా, మేము ఎట్లా బతకాలి మరి? మేము బతకాలంటే ఇక్కడ కొంచెం తగ్గుతేనే మేడ బతుకెళ్తాయి కదా, కట్టు కదా. అందుకే మేము ఇటు తీసుకొని పోతున్నాం. ఇక ఏదేమైనా కడుపు మీద ఎక్కువ తీసుకొని పోతున్నాం ఇక అట్లా. ఎన్ని మిగులుతాయి రోజంతా నువ్వు అమ్ముతావు? ఇక్కడ 300 400 అట్లా మిగులుతాయి. రేటు బాగా ఉంది కాయలు కన్నా. రైతుల దగ్గర నుండి ఏవైతే మక్క బుట్టలు కొనుక్కొని వ్యాపారస్తులు మిగతా వారికి 100 50 డజన్ల చొప్పున మక్క బుట్టలు అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఒక 100 మక్క బుట్టలు కొనుక్కొని వెళ్తున్నాం. మేము 1400 రూపాయలకు 100 మక్క బుట్టలు కొంటున్నాం. అందులో మాకు రోజంతా కష్టపడితే 300 నుంచి 500 రూపాయలు మిగులుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారస్తులు అవుతున్నాం. మరోవైపు చూడొచ్చు, వ్యాపారం ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడే ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది. వర్షాలు రోజు ముసురు లెక్క, అదేవిధంగా చినుకుపడి చిత్తడిగా మారితేనే దీనికి అంతటికి కూడా మక్కబుట్ట వేడివేడిగా తినేందుకు ప్రజలు వస్తుంటారు. కాబట్టి అప్పుడే మాకు లాభం ఉంటుంది తప్ప వర్షాలు పడకుంటే మాకు దీనివల్ల ఎలాంటి లాభం ఉండదు. మేము కొనుక్కపోయినా మక్కబుట్ట కూడా నష్టాల్లో పాలవుతామని చెప్పి మక్కబుట్టలు అమ్మే వ్యాపారస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మక్కబుట్ట వ్యాపారం ఆర్మూర్ డివిజన్లనే జోరుగా సాగుతుంది. దానివల్ల రైతాంగానికి లాభాల బాట చేకూరుతున్నప్పటికీ కూడా వ్యాపారస్తులు కూడా అడపదడప లాభ నష్టాలను బేరీ చేసుకుంటే మాత్రం గతానికంటే ఈసారి మాకు లాభమే ఉందని చెప్పి మా వ్యాపారస్తులు కూడా చెప్తున్న పరిస్థితి. Center of Excellence. Government funded research. International Partnership Program. KL, deemed to be university. మొక్కజొన్న వ్యాపారం జోరుగా సాగుతుంది. నిజామాబాద్ జిల్లాకు ఎంతో ఫేమస్గా ఉంది అంకాపూర్ మార్కెట్. ఉదయం 6 గంటల నుండే మార్కెట్కు మొక్కజొన్న కంకులు తరలిస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, 3 పువ్వులు 6 కాయలుగా విరజిస్తున్న మొక్కజొన్న వ్యాపారానికి సంబంధించి భారీగా డిమాండ్ పెరిగింది. ఒక చిన్న ట్రాలీ ఆటోనే సుమారు 12 నుంచి 15 వేల వరకు అమ్ముతున్నారు రైతులు అని చెప్పి వ్యాపారస్తులు. ఎందుకంటే రోజు ఉదయం మొక్కజొన్న కంకులు కొనుక్కొని వాటిని కాల్చి ప్రజలకు రోడ్డు సైడ్న అమ్ముతున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు, ఇక్కడ వ్యాపారస్తులు వారికి సంబంధించిన మొక్కజొన్న ఎవరికి ఎంత కావాలి ఎంత అనేది దానికి సంబంధించి తీసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా మొక్కజొన్నకు సంబంధించి రైతులు ఈ ప్రాంతానికి వచ్చి మొక్కజొన్న అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. మనతో మాట్లాడేందుకు ఒక రైతు ఉన్నారు. పూర్తిగా ప్రతి సంవత్సరము అన్ని రకాల పంటలు పండిస్తూ వివిధ సమయాల్లో ఏ సమయానికి ఏ పంట పండించాలనే దానికి సంబంధించి రైతు ఉన్నారు. ప్రధానంగా రైతులు అడుగుతారు. చెప్పండి, మీరు మొక్కజొన్న కంకులు మార్కెట్కి తెచ్చారు, అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో, ఎంత కమ్ముతున్నారు ఈసారి? ఎందుకంటే గత 4-5 సంవత్సరాల కంటే ఈసారి మార్కెట్లో మంచి రేటుగా వస్తుంది. ఎందుకో గతంలో లాస్ట్ ఇయర్ చాలా 4,000 నుంచి 6,000 రూపాయల వరకు ఒక ఆటో ట్రాలీ ఉంటుండే. అప్పుడు 30,000 నుంచి 50,000 లోపే ఒక ఎకరానికి రేట్ వచ్చేది ఉండే. కానీ తీరా ఈ సంవత్సరం మాత్రం అత్యధికంగా ఎప్పుడు కూడా మేము ఊహించని విధంగా ఈ సంవత్సరము ఒక ఎకరానికి 80,000 నుంచి 1,20,000 రూపాయల వరకు రేట్ వస్తుంది కనుక దీనికి మేము సంతోషంగా ఉంది. పెట్టిన పెట్టుబడులు పోను అధిక లాభం వస్తుంది కనుక ఈ సంవత్సరం మాత్రం చాలా సంతోషంగా మా రైతాంగం చాలా సంతోషంగా ఉంది కనుక
చాలా అనేక రకాలుగా, ఎందుకంటే ఈసారి కూరగాయలు కానీ మిగతా వ్యవస్థ కానీ అన్ని పంటలకు ఆశించిన దానికంటే కొద్దిగా రైతాంగానికి మద్దతు ధర వస్తుంది కనుక, మొక్కజొన్నకు మరీ మద్దతు ధర వస్తుంది కనుక చాలా సంతోషంగా రైతాంగం ఉత్సాహంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. చెప్పండి, ముఖ్యంగా మొక్కజొన్న పంట ఎన్ని రోజుల పంట? ఇదైతే మీరు దీన్ని ఎప్పుడు చేల్లో విత్తారు, ఎప్పటి నుండి దీనికి ఎంత పెట్టుబడి వచ్చింది, అసలు ఎంత ఎన్ని రోజుల్లో ఇది మొక్కజొన్న కంకి అమ్ముకోవడానికి వస్తుంది? మేము దీన్ని ఏప్రిల్ మే ఎందుకోసం అంటే ఇది 70 రోజులు 75 రోజుల వరకు పచ్చిబుట్టగా దాన్ని బయటికి రిక్కడానికి వస్తూ ఉంది. మాకు దీనికి పెట్టుబడి ఎందుకోసం అంటే కైకిళ్ళు, ఎండాకాలము, పందులు ఇవన్నీ కూడా అనేక రకాలుగా చాలా ఇబ్బందులు ఉంటాయి కనుక పెట్టుబడులు మాత్రం ఈ 18,000 రూపాయల నుంచి 25,000 వరకు దీనికి ఖర్చు అవుతూ ఉంది. తీరా ఇప్పుడు చూస్తే మాకు ఎకరాన సుమారు 70,000, 60,000 నుంచి 70,000 లాభం వచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పూర్తిగా మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా ఒక ఆర్మూర్ డివిజన్లోనే మొక్కజొన్న పంట బుట్ట కోసం వేస్తున్న పరిస్థితి ఉంది. సుమారు 30,000 ఎకరాల్లో మక్క బుట్ట కోసం దీనికి ప్రత్యేకంగా రైతులు పండిస్తున్నారు. ఈ ప్రతి సంవత్సరం ఈ మక్క బుట్ట అంకాపూర్ మార్కెట్ నుండి వివిధ రాష్ట్రాలకు, నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, బెంగళూరు వరకు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. అంటే దూర ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో ధర అధికంగా ఉంటుందంటారా? అదే కాదు, ఎందుకంటే ఇది వర్షాభావ పరిస్థితులను బట్టి చాలా వర్షాలు పడుతూ ఉంటే వర్షాలకు అనుగుణంగా మిగతా వివిధ రాష్ట్రాలకు వెళ్తూ ఉంటుంది. వర్షాలు పట్ల ఇంట్లో కానీ వడలు చేసుకునే పరిస్థితి కానీ మిగతా పరిస్థితి కానీ ఎక్కువ వర్షాలు పడితే దీనికి ఎక్కువ కూడా డిమాండ్ ఉంటుంది. వర్షాధారానికి అనుగుణంగా దీనికి డిమాండ్ ఉంటుంది కనుక వివిధ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు ఆర్మూర్ ప్రాంతం నుంచే పచ్చిబుట్ట అన్నది ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు కనుక ఈ ప్రాంతం నుంచే అన్ని రాష్ట్రాలకు దిగుమతి చేసుకుంటూ ఉంటారు. మొత్తంగా చూసుకోవచ్చు, రైతులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరము గత ఏడాది కంటే ఈ ఏడాది అత్యధికంగా మొక్కజొన్న పంటకు డిమాండ్ ఉంది. గత ఏడాది ఒక ట్రాలీ ఆటో 3,000, 4,000 వరకే వచ్చేది. ఈసారి మాత్రం 12,000, 15,000 వరకు ట్రాలీ ఆటో అమ్ముతున్నాము. ఒక ఎకరానికి సుమారు ₹1,00,000 వస్తుంది. 30,000 రూపాయలు పెట్టుబడి వంగా 50,000 నుండి 70,000 రూపాయలు ప్రతి రైతుకు ఈ మొక్కజొన్న అమ్మడం వల్ల, మక్కబుట్ట అమ్మడం వల్ల మిగులుతుందని చెప్తున్నారు. రైతాంగం కూడా పూర్తి స్థాయిలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ముందుగా మొక్కజొన్న కంకులు అమ్ముకునే రైతులు లాభసాటిగా ఉందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ మొక్కజొన్న రైతులు అమ్ముతున్న రైతాంగానికి పూర్తి స్థాయిలో లాభాల బాట ఉన్నప్పటికీ కూడా దీనికి అంతటికి సంబంధించి రైతులైతే లాభాల బాటలో ఉన్నారు. కానీ మొక్కజొన్న మేమైతే వ్యాపారస్తులు కొంటున్నాం. ఇక్కడ వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా చెప్పండి అమ్మా, మీరు ఈ మొక్కజొన్న కంకులు కొన్నారు, ఎంత కొన్నారు? మేమా 11,000 పెట్టి కొనాలా. 1,400 అంటే ఎవరు వస్తలేరు. 1,100కి వేస్తున్నాం. వస్తాయి పోతాయి. కంకి ఎంత కమ్ముతారు మీరు? ఒక కంకి లెక్క డజన్కి 100, 80, 90, లాస్ట్ 50, 40 ఇట్లా కంకిని బట్టి రేటు. మీకు ఏమైనా లాభం ఉంటుందా? వస్తుంది, అదృష్టం వస్తాయి పోతాయి. వచ్చినాడు పడుతుంది కైకిలి, రాను రోజు రాదు. వ్యాపారం అయితే జోరుగా సాగుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి రైతాంగం కూడా మొక్కజొన్న పంటలకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో లాభాల బాట నడుస్తుంది. ఈ లాభాల బాట నడిచేటప్పుడు రైతాంగానికి పూర్తిగా ఒక ఎకరానికి మొక్కజొన్న పంట అమ్మినప్పుడు రైతులకు ఒక ఎకరానికి సంబంధించి పూర్తిగా ఒక ₹1,00,000 వరకు లాభం వస్తుంది. అందులో భాగంగా పెట్టుబడి పోను ఒక 50,000 నుండి 70,000 రూపాయలు రైతుకు మిగులుతున్నాయని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వర్షాలు అత్యధికంగా పడితే మొక్కజొన్న పంటకు భారీగా డిమాండ్ ఉంది కనుక అందుకే మొక్కజొన్న పంటకు భారీగా ధరలు వస్తున్నాయని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.